పిలిచుండేవాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి కాబట్టి పిలిచాడేమో అని కూడా చర్చ ఉంటుంది. అవును అవును. అంటే దానివల్ల పార్టీకి ఏమి నష్టమేం లేదా ఈ రాజీనామా, ఆర్ కృష్ణ రాజీనామా కానీ వీళ్ళు కానీ? ఇప్పుడు ఎంపీ సీట్లు కోల్పోవడం నష్టమే కదా, రాజ్యసభ సీట్లు. కానీ తను చేయగలిగింది ఏం లేదు దాంట్లో. అంటే దాంట్లో జగన్ వైఫల్యాన్ని ఏం చూడలేము. ఏం చేస్తారు దాంట్లో? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఇటు వచ్చారంటే చంద్రబాబు వైఫల్యం అంటామా? కేసీనేని ఇటు వచ్చాడంటే వైఫల్యం అంటామా? వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోవడం లేదా వాళ్లకున్న అవసరాల రీత్యా. అక్కడ ఏంటి ప్రతిపక్షంలో ఇతను ఏం చేయగలుగుతాడు జగన్? వాళ్ళేమి పోనీ అదా దేశ సంక్షేమం కోసం ఏం బాలేదు కదా. అధికారంలో ఉంటే గనక మన పనులు నడుస్తాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు నడిచేది. తెలుగుదేశం అధికారంలో ఉన్న 2014-19 మధ్యలో వీళ్ళకేం ప్రాబ్లం రాలా, లోకల్ గా ఉన్నటువంటి సహకారం రీత్యా. ఇప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఒక అతిపెద్ద డ్యామేజీ కోసం చేసిన ప్రయత్నమేనా కల్తీ నెయ్యికి సంబంధించి వైసీపీని టార్గెట్ చేయడం? అంటే మేబీ అది మాత్రం తేలాలి. ఎందుకంటే దాంట్లో ఒకటి భక్తిభావంతో చేశామని వాళ్ళు చెప్పారు, కానీ ఫైనల్లో దాని కథ అసలుది బయటకు వచ్చింది. ముందంతా పబ్లిక్ అయితే 5 ఏళ్ల నుంచి అదే కలుపుతున్నారన్న అనుమానాన్ని క్రియేట్ చేశారు. అది భక్తిభావంతో చేశారా, స్వార్థ రాజకీయంతో చేశారా అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారని కోర్టే వ్యాఖ్యానించింది. అంటే మొదట్లో మాత్రం ఒక్కసారిగా హిందువులందరూ అవాక్ అయ్యేలాగా జగన్ ఎంత పని చేశాడా, జగన్ క్రిస్టియన్ గా, ఇదైతే వెళ్ళిపోయింది కదా బలంగా కూడా జనంలో అది బలంగానే ఉంది.